మరయ స్త్రీలాగా నీవు ఉన్నావా? నీవు ఎవరైనా వచ్చినప్పుడు ఏదన్నా సాయం అడిగినప్పుడు నువ్వు చేయకుండా ఉన్నావా? ఎవరైనా మన యొక్క సహోదరుడు బాధలో ఉన్నప్పుడు ప్రార్థన చేయకుండా ఉన్నావా? నీవు ప్రార్థనకెళ్ళి ఉండినా వ్యర్థమే, 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 సమస్తము వ్యర్థమేనని ప్రసంగి భక్తులు తెలియజేయించుకున్నాడు. మనకు జీవితాలు మారాలి అంటే కేవలం ప్రార్థన. మన యొక్క పరిస్థితులు మారాలి అంటే దేవుడు ప్రతిరోజు కూడా కాపాడుతూ ఉండాలని మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి అలాగే మనకి గ్రామ